హైదరాబాద్ రాజేంద్ర నగర్ పరిధిలోని తేజస్విని నగర్, అత్తాపూర్, కాటేదాన్, మైలారధోలపల్లి ప్రాంతాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆకస్మిక తనిఖీలలో నకిలీ ఆహార పదార్థాలు, నాణ్యత లేని కారం, నల్ల మిరియాలు, ప్రమాదకరమైన కల్తీ వంట నూనె లాంటి వస్తువులు ఉపయోగిస్తున్నట్లుగా గుర్తించారు. సుమారు 5 లక్షల రూపాయల విలువైన ఆహార పదార్థాలను సీజ్ చేశారు. ఇలాంటి కేంద్రాలకు ఎటువంటి మున్సిపల్ అనుమతులు, FSSAI లైసెన్సులు లేవని అధికారులు ధృవీకరించారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సోమిరెడ్డి నేతృత్వంలోని 8 మంది బృందం ఈ తనిఖీలను నిర్వహించారు. तो इतना भागी नहीं चल जाता, खत्म नहीं होता। जब भी वापस करना ना, अरे वो करेंगे बोल के बचे नहीं है। ప్రజల ఆరోగ్యంతో ఆడుకునే అక్రమ ఆహార తయారీ కేంద్రాలపైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. లైసెన్స్ లేకుండా అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలు తయారు చేస్తే గోదాములను సీజ్ చేయడమే కాకుండా యజమానులపైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు.